కలిమాత్ నమో నమః. ఇప్పుడు చూస్తున్నాం కదా మన జగన్ గారు చేతిలో చేసుకుంది. ఆయన బైబిల్ మీద ప్రమాణం చేస్తాడు, ఖురాన్ మీద ప్రమాణం చేస్తాడు, గీత మీద ప్రమాణం చేస్తాడు. కానీ మన నమ్మిన ధర్మం భగవద్గీత కర్మ సిద్ధాంతం వెంటనే రిటర్న్ ఇస్తది. ఎంత పర్సెంటేజ్ పనిచేస్తుందో 100కి 1000% పనిచేస్తది కాబట్టి కర్మ సిద్ధాంతం ద్వారా ఆయనకి 151 నుంచి 11కి వచ్చినాయి. ఎందుకంటే ఎవరితోనైనా పెట్టుకోండి కానీ సనాతన ధర్మంతోన ఆ భగవద్గీతలో విశ్వగురువు ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు, నాకు అందరూ ఒక్కటే, అందరికీ అవకాశాలు ఇస్తాను. ధర్మం పట్టుకున్నాడు ఎలుగుతుంటాడు, అధర్మం పట్టుకుని నలిగిపోతుంటాడు, కాలగర్భంలో కలిసిపోతుంటాడు. ఎన్నో చరిత్రలు మనకు ఆధారం చూపించి రామాయణము, మహాభారతము, ఈరోజు ఎంతమంది రాజులను చూసినాము, మొఘల్ రాజులను చూసినాము, బ్రిటిష్ వాళ్ళని చూసినాము, లాస్ట్కి రాజకీయ నాయకులను చూసినాము. ఎంతమంది పోయినారు కాలగర్భంలో. ఈయన ఎంత పిచ్చిగా జగన్ గారు కూడా అర్థం చేసుకోవాలన్నా, దేవుడు అవకాశం ఇచ్చాడు, నిలబెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా అందరికీ అర్థమైపోయాయి జనాలకి. ఇట్లా అర్థంలో చూపిస్తున్నాడు వీరభద్ర యుగంన కర్మ ఇస్ రిటర్న్. మీకే అర్థమవుతుంది. మీరు చేసేవన్నీ మీ పాపాలు మీ గుంతలో మీరే పడుకుంటున్నారు, మీకు మీరే ఎత్తేసుకొని నవ్వుల పాలు అవుతున్నారు. ఒక జోకర్ లాగా అయిపోయింది. రాజకీయ నాయకులు ఒక పిక్చర్లాగా తయారు చేస్తున్నాడు వీరభద్రన్న. కర్మ సిద్ధాంతం, కర్మ ఇస్ రిటర్న్. ఒకరికి ఏదైనా హాని చేయాలనిపోతే నీకే తగులుతుంది అది. జై వీరభద్ర కలమాత్ నమో నమః. ఇది వీరభద్ర యుగం, వీరభద్ర వచ్చినారా. జై రణస్వామి లక్ష్మీ నరసింహస్వామి నమో నమః.